సూదులు లెక్క పొడిసే చుట్టాలకు, పానం పోయినా పట్టించుకొని పాలోళ్లకు, ఉద్యోగం రాగానే ఊపుకుంటొచ్చిన ఊరోళ్లకు అందరికీ స్వాగతం. పిల్లగా నేను మీ మేనత్తని 40 లక్షల దాకా ఇచ్చుకుంటా గాని నా కూతురునే వేసుకో. నీ కూతురు ఏం చదువుతుంది అత్త? 9వ తరగతి అల్లుడు. 9వ తరగతికే తొందర ఎందుకు అత్త? ఇంకో 5 ఏళ్ళు ఆగు. నువ్వు ఇప్పుడే ఎంటకలన్నీ పోయి ఎండిపోయినట్టు ఉన్నావు. ఇంకా 5 ఏళ్ళు అయితే అంకుల్ లెక్క అవుతావు అల్లుడు. ఈ పిల్లని చూడు పిల్లగా, నీకు నచ్చుతుందా? నచ్చలేదు. ఈమె మోత్కు చెట్టు లేక మొద్దుకు మొద్దు ఉంది పిన్ని. నువ్వు ఎద్దుకెద్దుకున్నావు, ఆమె మొద్దుకు మొద్దుంది. మీ ఇద్దరికి కరెక్ట్ జోడి. పిల్లది మరిగడ్డ చూడు పిల్లగా. మూతి ముక్కు మంచిగానే ఉంటది గాని 3 లక్షలే ఇచ్చుకుంటారు. 3 లక్షలేనా? 3 లక్షలు అనగానే ముక్కు 20 పడుతుంది. అయినా నీకు ధనమున్న పిల్ల కావాలనా, గుణమున్న పిల్ల కావాలనా? ఈ రోజులల్లా గుణంతో గుండు సూది కూడా అత్తలేదు. ధనమున్న పిల్ల అయితే దర్జాగా బతకచ్చు. నాకు ధనమున్న పిల్లనే కావాలి. ధనమున్న పిల్లని చేసుకుంటే దవడలు రాలబడుతుంది. గుణమున్న పిల్లని చేసుకో. అమ్మా నీకేం తెలియదు, ఊకోయే. బయటకు పోతే తెలుస్తుంది రూపాయి విలువైందనేది. అయితే ఈ 30 లక్షల పిల్లని ఖాయం చేసుకో. 30 లక్షల పిల్ల అయితే మూతి బొక్కలు సాపి ఎత్తదిరా అద్రా పిల్ల. నువ్వు ఒర్రకే, నీకేం తెలియదు. ఈ 30 లక్షల పిల్లనే ఖాయం చేయరు పిన్ని. నా దగ్గర 40 లక్షల పిల్లుంది పిల్లగా. 40 లక్షలా? ఈ నల్లమొక్క పనికి 4 లక్షలు ఎక్కువ అంటే 40 లక్షల పిల్లనా? అద్దురా ఆజాము, అది ఎగిరితాను తెంగల్ చెర్ర పడతావురా. నువ్వు ఆగే, నాకు ఆ 40 లక్షల పిల్లనే కావాలి. నువ్వు అదృష్టవంతుని ఆజాము. పోరా పిల్లలు. వీళ్ళంతా ఓరు పిన్ని. 40 లక్షలు మిత్తికిత్తే వడ్డీ కింద అచ్చినోళ్ళు. 40 లక్షల పిల్ల అంటే ఆంటీనా?